హల్లెలూయా
విడిచి నేను పరముకేగెదా, పాల వంటి వాక్యమును భుజించెదా, పాపమంత విడిచి నేను పరముకేగెదా. హల్లెలూయా 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 హోసన్నా, హల్లెలూయా 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 హోసన్నా. నీరు కట్టిన తోటవలె ఉందును నీవు నాలో ఉండగా, నీరు కట్టిన తోటవలె ఉందును నీవు నాలో ఉండగా. నీతో నేను కలిసి ఉండగా, నిర్భయముగా నేను నిలిచియుందును, నీతి మార్గమును అనుసరించగా, నిర్మల మనసుతో రూపొందెదా. నీతో నేను కలిసి ఉండగా, నిర్భయముగా నేను నిలిచియుందును, నీతి మార్గమును అనుసరించగా, నిర్మల మనసుతో రూపొందెదా. నీ ప్రేమ విందులో పాలు పొందెదా, నిత్యత్వమందు నేను నివసించెదా. నీ ప్రేమ విందులో పాలు పొందెదా, నిత్యత్వమందు నేను నివసించెదా. హల్లెలూయా 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 హోసన్నా, హల్లెలూయా 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 హోసన్నా. నీరు కట్టిన తోటవలె ఉందును నీవు నాలో ఉండగా, నీరు కట్టిన తోటవలె ఉందును నీవు నాలో ఉండగా. నీవు చూపిన ఆదరణ అదే నాకు రక్షణ, నీవు చూపిన ఆదరణ అదే నాకు రక్షణ. హల్లెలూయా 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 హోసన్నా, హల్లెలూయా 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 హోసన్నా. నీరు కట్టిన తోటవలె ఉందును నీవు నాలో ఉండగా, నీరు కట్టిన తోటవలె ఉందును నీవు నాలో ఉండగా. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసియున్నాడు. చాలు. ఒక్క అర్పణ చేత పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణునిగా చేసి ఉన్నాడు అని ఈ లేఖన భాగంలో రాయబడింది. ఇక్కడ రెండు విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. సదాకాలము అనే మాట, సంపూర్ణముగా అనే మాట. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైన మాటలు. పాపం చేస్తే ఇశ్రాయేలీల దోషము నిమిత్తము
దేవుని ప్రజల దోషం నిమిత్తం గొర్రెల్ని, కోడెదూడల్ని, మేకల్ని, పావురు పిల్లల్ని, గోవల్ని దహన బలిగాను, పాప పరిహారార్థ బలిగాను, అపరాధ పరిహారార్థ బలిగాను తరచుగా ఇస్తూ ఉండేవాళ్ళు. యోబు జీవితాన్ని మనం గమనిస్తే యోబు కూడా తన పిల్లలు పాపము నిమిత్తము తరచుగా బలి అర్పణ చేస్తున్నట్లుగా మనకి లేఖన భాగంలో స్పష్టం అవుతుంది. సంవత్సరానికి ఒక్కసారి ప్రజలందరి ప్రాయశ్చిత్తార్థం ప్రధాన యాజకుడు బలి అర్పణ చేసి ఆ రక్తాన్ని తీసుకొని ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి ప్రజలందరి పాప విమోచన జరిగించేవాడు. ఈ తంతు ఒక్క రోజుతో అయిపోయేది కాదు, అది యుగ యుగాలు అలా జరుగుతూనే ఉండాలని దేవుడు ఒక నియమాన్ని లేఖన భాగాల యందు పొందుపరిచి అది ఇశ్రాయేలీలు గ్రహించినట్లుగా చేసి దాని ప్రకారంగా వారి జీవితాల్ని విమోచిస్తూ వారి పాపాల్ని పరిహరిస్తూ పస్కా పశువుని మనం చూస్తే ఇశ్రాయేలీల విమోచనార్థమై పస్కా పశువుని వధించారు. ఆ పస్కా పశువు యొక్క రక్తాన్ని ద్వారబంధపు అడ్డకమ్ముల మీద, నిలువ కమ్ముల మీద ప్రోక్షీకరించారు. ఈ పస్కా పశువు కూడా యేసు ప్రభువుకి సాదృశ్యంగా ఉంది అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ వాక్య లేఖనంలో రాయబడిన మాట ఏంటంటే ఒక్క అర్పణ చేత సదాకాలము సంపూర్ణులుగా మార్చేశాడు ఆయన. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. ఇక సంవత్సరం రెన్యువల్ లేదు, ఇక నెల రక్తాన్ని ప్రోక్షీకరించేది లేదు. గొర్రెల రక్తం, కోడెల రక్తం, కోడె దూడల రక్తం, మేకల రక్తం ఇక ప్రోక్షీకరించేది లేదు. ఒక్క అర్పణ, ఒకే ఒక్క అర్పణ మిమ్మల్ని విమోచించింది. ఎలా విమోచించిందంటే సదాకాలము సంపూర్ణులుగా. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. అంటే ఇక్కడ కూర్చున్న మీలో ఇక పాపం లేదు. కారణం ఏంటంటే మీరు సంపూర్ణముగా విమోచించబడ్డారు, సదాకాలము విమోచించబడ్డారు. ఇది యేసుక్రీస్తు కృప ద్వారా మీకు కలిగింది. ఈ పాపం అని పలుమార్లు బైబిల్లో రాయబడిందే. ఇది ఏ పదం నుంచి తీయబడిందంటే హెబ్రీ భాషలో ఏవన్ అనే పదం నుంచి తీయబడింది. ఏవన్ అంటే అర్థం ఏంటంటే పాపము, దోషము అని అర్థం. ఇంకా దీనికి మరొక అర్థం కూడా ఉంది, దోష శిక్ష అనే అర్థం వస్తుంది. పాప శిక్ష, దోష శిక్ష అనే అర్థం కూడా వస్తుంది. అంటే పాపము అనే అర్థం ఉంది ఏవన్ అనే పదానికి, దోష శిక్ష అనే అర్థం కూడా ఉంది. దోషము అనే అర్థం ఉంది, దోష శిక్ష అనే అర్థం ఉంది. పలుమార్లు బైబిల్లో, పలుమార్లు లేఖనాల్లో పాపమును గూర్చి, దోషమును గూర్చి, దోష శిక్షను గూర్చి ప్రస్తావించబడింది. ఆదికాండం 4వ అధ్యాయం 13వ వచనం గనక మనం చదివితే అందుకు కయీను నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అంటున్నాడు. చూడండి, కయీను ఏమంటున్నాడు తెలిసిన, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. అంటే ఈ దోష శిక్ష అనే మాట రాయబడింది చూశారు, అది ఏవన్ అన్నమాట. హెబ్రీ భాషలో ఏవన్ అనే పదం నుంచి తీయబడిన మాట అన్నమాట. దోష శిక్ష. కయీను హేబేల్ని చంపినప్పుడు నిర్నిమిత్తముగా తన సహోదరుని చంపిన కారణంగా దేవుడు కయీన్ని శపించాడు, నువ్వు దేశదిమ్మరుగా తిరుగుతావు అన్నాడండి. ఆ మాటకి బాధపడిపోయి ఏమంటున్నాడంటే నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. అవును, ఆ దోష శిక్ష అనే పదం ఏవన్ అనే హెబ్రీ పదం నుంచి తీయబడింది. కొన్ని చోట్ల యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనాన్ని మనం గమనిస్తే ఇక్కడ కూడా దోషము అనే మాటను మనం చూస్తున్నాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును
ప్రతివాడును ఇష్టమైన త్రోవకు తొలగెను. తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఇక్కడ దోషము అనే పదం ఉంది చూసారు. ఈ దోషం అనే పదం కూడా ఏవన్ అనే పదం నుంచి వ్రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దోషము, దోష శిక్ష, ఈ రెండు పదాలని మనం ఈ వాక్య లేఖనంలో గమనించవచ్చు. మనం దోషం చేశాం, ఆయన మీదకి దోష శిక్ష వెళ్ళింది. మనం దోషం చేశాం, మనం పాపం చేశాం, ఆయన మీదకి దోష శిక్ష వెళ్ళింది. ఈరోజు దోషము, దోష శిక్ష మన జీవితం నుంచి పూర్తిగా తొలగిపోవాలి. ఆమేన్ చెప్పండి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్య లేఖనంలో స్పష్టంగా రాయబడింది. దోషము, దోష శిక్ష అనే అంశాలను గూర్చి రాయబడింది. నీ జీవితంలో దోషం తొలగిపోవాలి, నీ జీవితంలో దోష శిక్ష తొలగిపోవాలి. అది కంప్లీట్ గా నీ జీవితంలో నుంచి అది తీసివేయబడాలి. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమ పరుద్దాం. ఎలా తీయబడుతుందంటే అది కేవలం నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఆ దోష శిక్ష నీ జీవితంలోంచి తొలగిపోతూ ఉంది. ఆమేన్ చెప్పండి. చూడండి, ఈ వాక్య లేఖనాన్ని మనం గమనిస్తే మనం గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి అనే మాటను మనం చూస్తున్నాం. మనం గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, ఆ కారణం చేత ఆయన దోష శిక్షను అనుభవించాడు. ఇక్కడ ఏదైనా పాపం కనిపిస్తూ ఉందా? వ్యభిచారం కానీ, దొంగతనం కానీ, అబద్ధాలు కానీ, నరహత్య కానీ అలాంటి పాపాలు ఏమైనా కనబడుతున్నాయా? ఏ పాపం కనిపించట్లేదు. త్రోవ తప్పిపోవడమే పాపం అని ఇక్కడ లేఖనం స్పష్టం చేస్తూ ఉంది. చాలాసార్లు మనమేమి వ్యభిచారం చేయట్లా, దొంగతనం చేయట్లా, అబద్ధాలు ఆడట్లా, కానీ మనకిష్టమైన త్రోవను మనం ఏర్పాటు చేసుకొని దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం ఎరుగక మన ఇష్టానుసారంగా మనం నిర్ణయం తీసుకొని ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ఇది కూడా పాపమే అని బైబిల్ స్పష్టంగా, లేఖనం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. శరీర సంబంధమైన ఆలోచనలు, ప్రకృతి సంబంధమైన ఆలోచనలు సంఘంలోంచి పూర్తిగా తొలగిపోవాలి. సంఘంలో ఏ ఆలోచన కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఆలోచనలు, ఆత్మీయ నడిపింపు సంఘానికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన జీవితాన్ని ముందు కొనసాగిస్తూ ఉన్నాం. ఎలా మనల్ని అపవాది ఎలా ప్రేరేపిస్తే మన జీవితాలను అలా ముందు కొనసాగిస్తూ ఉన్నాం. ఈ రోజు ప్రత్యేకమైన రీతిలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా ఆత్మ నడిపింపు నీకు కావాలి, నా యొక్క సలహా నీకు కావాలి, నేను ఏం చెప్తానో అది విని నువ్వు నడవాలి అని ప్రత్యేకంగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మాటకు లోబడే లక్షణం క్రైస్తవునికి కావాలని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఆలోచన ప్రకారంగా, నీ తలంపు ప్రకారంగా నువ్వెన్నడూ కూడా ముందు కొనసాగకూడదు. చూడండి దేవుని బిడ్డలారా, ఒక పెద్ద దైవజనుడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన సంఘంలో ప్రసంగం చేస్తూ చేస్తూ ప్రతి ఆదివారం ఈ మాటను చెప్తూ ఉన్నారంట. అది ఏమనంటే, నన్ను ప్రభు దర్శించాడు, ఈ వారంలో నేను మీ గురించి ప్రార్థన చేసినప్పుడు ప్రభు నన్ను దర్శించాడు, ప్రభు నేను కలుసుకున్నాను, ప్రభు మీతో ఈ మాట చెప్పమని చెప్పారు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నప్పుడు అతని కుమారుడికి అతని కుమారుడు 4వ తరగతి చదువుతున్నాడు. ఆ 4వ తరగతి చదువుతున్న కుమారుడికి ఈ మాటలు చాలా ఆసక్తికరంగా అనిపించే. ఏంటి, మా నాన్నగారు దేవుణ్ణి కలుసుకున్నారా, మా నాన్నగారు దేవుణ్ణి చూసారా, మా నాన్నగారు దేవునితో మాట్లాడుతున్నారా, సంఘం విషయమే దేవుడు ఏం చెప్పమంటే చెప్తున్నారా అని చెప్పి చాలా ఆలోచించి మరి వారం వెంబడి వారం అతను ప్రార్థన చేస్తుంటే ప్రార్థనా గది దగ్గరే నిలవబడి దేవుడు కలుసుకుంటాడేమో, దేవుడు కలుసుకుంటే ఆయన స్వరం నాకు వినబడుతుందేమో అన్నట్లుగా ఆయన గది దగ్గరే నిలవబడి గమనిస్తూ ఉండేవాడు. ఏ వారం గమనించినా కానీ, అతను ఎన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు ఇతను నిలవబడినా కానీ ఆ దేవుని స్వరం ఏమి వినలేకపోయాడు ఈ చిన్ని బిడ్డ. దేవుని బిడ్డలారా, ఒకరోజు వాళ్ళ నాన్నగారి దగ్గరికి, పాస్టర్ గారి దగ్గరికి ఆ చిన్ని బిడ్డ వచ్చి ఏమన్నాడంటే, నాన్న మరి మిమ్మల్ని నేను ఒక మాట అంటాను, మీరు బాధపడవద్దు, నన్ను తృణీకరించవద్దు, నన్ను తిట్టొద్దు అన్నాడు. నేను తిట్టను కానీ ఏంటో చెప్పరా
బాగా అబ్బాయి అని చెప్పి అనగానే అప్పుడు వాళ్ళ అబ్బాయి చెప్పాడు అనమాట. ఏమన్నాడంటే, డాడీ మీరు మీ సంఘంతో అబద్ధాలు ఆడుతున్నారు అన్నాడు అనమాట. అందుకని నేను ఎక్కడ అబద్ధాలు ఆడుతున్నాను నా సంఘంతో? నేను అబద్ధాలు ఆడటం లేదు, నేను నిజమే చెప్తున్నాను నా సంఘంతో అన్నాడు ఈయన. ఏం అబద్ధం ఆడుతున్నాను? నీకు నేను సంఘంతో అబద్ధం ఆడినట్లుగా ఏం కనిపించింది అని అడిగినప్పుడు ఆ చిన్ని కుమారుడు చెప్తూ ఉన్నాడు, నా 4వ తరగతి చదువుతున్న ఆ బిడ్డ చెప్తూ ఉన్నాడు అనమాట. ఏమనంటే, నాన్నగారు దేవుణ్ణి కలుసుకున్నాను, దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నాతో ఈ మాట మీతో చెప్పమని చెప్పాడని చెప్పి మీరు చెప్తున్నారు కదా, నేను మీ గది దగ్గరే నిలబడి పరిశీలన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, మీరు గదిలోనికి వెళ్తున్నప్పుడు ఎప్పుడు దేవుడు కలుసుకోవడం చూడలేదు, మీరు మాత్రం దేవుడు నన్ను కలుసుకున్నాడని చెప్తున్నారు. నేను వారం అంతా అబ్జర్వ్ చేసినా కానీ ఒక్కరోజు కూడా దేవుడు మిమ్మల్ని కలుసుకోవడం నేను చూడలేదని చెప్పేసి ఆ చిన్ని కుమారుడు అంటే, అయ్యో దేవుడు నన్ను కలుసుకున్న మాట వాస్తవమే కదా, మరి ఈ చిన్ని బిడ్డ హృదయానికి నేను ఎలా బోధించాలి, ఆ విషయాన్ని ఎలా వివరించాలి అని పరిశుద్ధాత్మ సన్నిధిలో మోకరించి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ పాస్టర్ గారితో మాట్లాడడానికి మొదలు పెట్టాడు. దేవుని బిడ్డలారా, ఆ పాస్టర్ గారితో మాట్లాడడానికి ఒక మంచి జ్ఞానయుక్తమైన మాటలను అతని నోటికి అందించాడు. ఆ చిన్ని బిడ్డతో చెప్తూ ఉన్నాడు, తండ్రి అయిన ఆ సేవకుడు చెప్తూ ఉన్నాడు, నాన్న ఇదిగో నాన్న, మరి నేను నీకు ఒక ప్రశ్న వేస్తాను, నువ్వు దానికి సమాధానం చెప్పు అని అన్నాడు. అంటే ప్రశ్న వేయండి నాన్నగారు అని అనగానే, మరి నీకు ఆలోచనలు వస్తున్నాయా, తలంపులు వస్తున్నాయా అని అడిగాడు. తలంపులు వస్తున్నాయి నాన్నగారు, నాకు తలంపులు వస్తున్నాయి, ఆలోచనలు వస్తున్నాయి. అంటే నీ తలంపుల్ని ఆలోచనలు చూపెట్టు అన్నాడు. ఏమన్నాడండి ఆ సేవకుడు? నీ తలంపులని ఆలోచనల్ని చూపించు. నేను చూపించలేను నాన్నగారు. అయితే అబద్ధం. నీకు తలంపులు వచ్చే మాట, నీకు ఆలోచనలు వచ్చే మాట అబద్ధం కాదు నాన్నగారు, నిజమే. అవి కనబడవు కానీ అది నిజమే. అదే రీతిగా దేవుడు కూడా మనతో మాట్లాడతాడు, దేవుడు కూడా మన హృదయాన్ని సంధిస్తాడు, దేవుడు మన ఆలోచనతో ముడిపడి ఉన్నాడు. ఆయన మన హృదయాన్ని సంధించి ఒక చక్కని ఆలోచన మనకి చెప్తాడు. బైబిల్ సెలవిస్తూ ఉంది, నీ త్రోవలో నువ్వు వెళ్తున్నప్పుడు నేను నీకు ఆలోచన చెప్తాను అంటున్నాడు ఆయన. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. నీ వైఖరి అంతా మారిపోవాలి, నీ ఆలోచన విధానం అంతా మారిపోవాలి. మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు, స్వస్థపరచబోతున్నాడు. యేసు నామములో స్వస్థత కలుగును గాక. ప్రతి విధమైన వ్యాధి ఇప్పుడే శరీరాన్ని విడిచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. షుగర్ నార్మల్ అవును గాక, బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవును గాక, థైరాయిడ్ తొలగిపోవును గాక. ప్రతి విధమైన వ్యాధి శరీరాన్ని విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. కొలెస్ట్రాల్ ఇప్పుడే కరిగిపోవును గాక. యేసు నామములో స్వస్థత కలుగును గాక. మైగ్రేన్ తొలగిపోవును గాక, సైనస్ తొలగిపోవును గాక. ప్రతి నొప్పి, ప్రతి బాధ ఇప్పుడే శరీరాన్ని నుంచి బయటకు పోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఎక్కడెక్కడైతే చేయిలు వేసుకున్నారో ఆ ప్రాంతంలో మీరు ముట్టి స్వస్థత కలుగు చేయండి స్వామి. ఇప్పుడే స్వస్థత కలుగునుగా ప్రవచిస్తున్నాను, యేసు నామములో ప్రవచిస్తున్నాను. ఇదిగో మా శక్తిని బట్టి కాదు, మా ప్రార్థన బట్టి కాదు, మా పరిశుద్ధత బట్టి కాదు, నీ కృపను బట్టి. ఇదిగో సంసోను జీవితంలో కృప వచ్చినప్పుడు అనేక గొప్ప కార్యాన్ని నీ కుమారుడు చూసి ఉన్నాడు. అదే రీతిగా అనేక మందిలో స్వస్థత మేము చూచుదుము గాక, అనేక మందిలో అద్భుతాలు మేము చూచుదుము గాక. ఇప్పుడే స్వస్థత కలుగును గాక, అద్భుతాలు జరుగును గాక. తిష్ట వేసుకొని కూర్చున్న అపవిత్రాత్మలారా, శరీరాలని ఇళ్ళని ఖాళీ చేయమని ఇప్పుడే ఆజ్ఞాపిస్తున్నాను. స్వస్థత కలుగును గాక. అప్పు అనే కాడి యేసు నామములో విరగొట్టబడును గాక. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు కలుగును గాక. జీవము ప్రవచిస్తూ ఉన్నాను, ఇప్పుడే జీవము ప్రవచిస్తూ ఉన్నాను. పరీక్షలు రాస్తున్న బిడ్డలు చక్కగా పరీక్షలు రాయడానికి తన ఆత్మ చేత, తన పరిశుద్ధాత్మ చేత ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు శక్తితో నింపుతూ ఉన్నాడు. యేసు నామములో స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక, ఆశీర్వాదం కలుగును గాక, నెమ్మది కలుగును గాక. ఇప్పుడే స్వస్థత మీ మీదకి దిగి వస్తూ ఉన్నది, అభిషేకం మీ మీదకి దిగి వస్తూ ఉన్నది, ఆశీర్వాదం మీ మీదకి దిగి వస్తూ ఉన్నది. హల్లెలూయా. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈమె గుండె నొప్పితో ఈ స్థలంలోకి వచ్చే చాలా ఎక్కువగా గుండె నొప్పి వస్తూ ఉండేదంట. దేవుడు ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుదాం. కడుపులో నొప్పి చేత ఈ స్థలంలోనికి నేను వచ్చానండి.
దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడు అని చెప్తున్నారు. చాపట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, తన భర్తకి ఈ స్థలంలో గడ్డలాగా వచ్చింది. తన చెయ్యి కూడా భయంకరమైన బాధ చేత బాధపడుతూ ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా, ఈ చెయ్యి కూడా భయంకరమైన బాధ చేత బాధపడుతూ ఉన్నప్పుడు ప్రేయర్ ఆయిల్ తీసుకెళ్ళి అప్లై చేశారంటే దేవుడే బిడ్డను ముట్టి స్వస్థపరిచాడు. చాపట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆ భారతదేశం బార్డర్లోనూ జరగట్లేదు యుద్ధాలు. యుద్ధాలు ఎక్కడ జరుగుతున్నాయంటే నీలోనే యుద్ధాలు జరుగుతాయి. ఒకటి అవునని, ఒకటి కాదని, ఒకటి దేవుడు చేస్తాడని, దేవుడు ఎలా చేయగలడని, మరొకటి రకరకాల ఆలోచనలు. Make the ground shake.